అందరికీ నమస్కారం. Today we will discuss about the financial and economical appraisal. Financial appraisal and economical appraisal. So, ముఖ్యంగా ముందుగా ప్రతిపాదిత ప్రాజెక్ట్ యొక్క అంటే ప్రతిపాదిత ప్రాజెక్ట్ యొక్క తుది ప్రతిపాదిత ప్రాజెక్ట్ యొక్క తుది స్వరూపానికి వివిధ కారకాలు అంటే సాంకేతిక, ఆర్థిక, అలాగే వాణిజ్య, సాంకేతిక, ఆర్థిక, వాణిజ్య ఇలాంటి నిర్వహణపై అంశాల కలయిక ఈ అంశాల కలయిక ఆధారంగా కూడా మనం చూడవచ్చు. ఒక ప్రాజెక్టులోని బలహీనతలు లేదా లోడ్లు అంటే బహిర్గతమైన బలహీనతలు అండ్ లోడ్లని ఒక ప్రాజెక్టులోని బహిర్గతమైన బలహీనతలు లేదా లోడ్లు ఆ ప్రాజెక్టును తిరస్కరించడానికి పెద్దగా దోహదపడిన అవసరం లేదు. కానీ ఈ బలహీనతలు గుర్తించడం వలన సరైన చర్యలను తీసుకోవడానికి శ్రద్ధాశక్తులు కనబరిచి అలాగే వాటి యొక్క ప్రభావాన్ని అండ్ అలాగే ఆ ప్రాజెక్టుపై తగ్గించడానికి కృషి చేయవచ్చు. అండ్ అలాగే ప్రాజెక్ట్ను అసలు కొనసాగించడం ఏమాత్రం కూడా అవకాశం లేనప్పుడు దీనిని తిరస్కరించవచ్చు కూడా. ఇది ప్రాజెక్టు సమీక్ష కారకాల వల్ల ఎలా చేయాలి తిరస్కరించడానికి ఇది ఓన్లీ ప్రాజెక్టు సమీక్ష కారకాల వల్లనే సాధ్యమవుతుంది మ్యాక్సిమం. అండ్ సాధారణంగా బ్యాంకులు అండ్ ఇతర ఆర్థిక సంస్థలు సాధారణంగా కానీ మనం చూసుకుంటే బ్యాంకులు కానీ ఇతర ఆర్థిక సంస్థలు కానీ ఒక ప్రాజెక్టు యొక్క ఆర్థిక సానుకూలతను పరిశీలించి ఆర్థిక సహాయం అనేది చెయ్యాలా వద్దా ఆ ప్రాజెక్టు యొక్క దాన్ని ఆ ప్రాజెక్టు కోసం పూర్తి వివరాలన్నింటినీ పరిశీలించి దానికి ఆ ప్రాజెక్టుకి సహాయం చేయాలా అండ్ సహాయం చేయవద్దా అనేది అనే నిర్ణయాలు కూడా చేయాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక సంస్థలు ఎక్కువగా పెట్టుబడిపై వచ్చే ప్రతిఫలాన్ని పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కువగా పెట్టుబడిపై వచ్చే ప్రతిఫలాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక ప్రాజెక్టు ద్వారా వచ్చిన అంటే ఏదైనా ఒక ప్రాజెక్టు ద్వారా వచ్చిన మిగులు అలాగే కాల పరిమితి రుణాలపై వడ్డీ అండ్ అలాగే ఆ కాల పరిమితిపై వడ్డీ చెల్లించడానికి దాన్ని చెల్లించడానికి ఈ సముచితమైన కాలంలో అసలు అండ్ అలాగే రుణాన్ని మొత్తాన్ని అలాగే రుణాన్ని మొత్తాన్ని వాపస్ చేయడానికి సరిపోలుగా ఉండాలి. కాబట్టి ప్రాజెక్టు యొక్క నిర్వర్తన ద్వారా ఆశించిన ఫలితాలను పొందడానికి సమగ్రంగా ప్రాజెక్టును సమీక్షించాల్సి ఉంటుంది. ప్రాజెక్టు యొక్క సానుకూలతను పరీక్షించి ప్రాజెక్టుపై మరింత ఎక్కువగా అంటే మరింత పెట్టుబడి అనే దాన్ని వినియోగించాలంటే కొన్ని అంశాలని ఖచ్చితంగా పరిగణించాల్సి ఉంటుంది. దాంట్లోనే ముఖ్యంగా ఫైనాన్షియల్ అప్రైజల్ అని చెప్పుకోవచ్చు. అంటే విత్త సమీక్ష
విత్త సమీక్ష. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఎకనామిక్ అప్రైజల్ అంటే ఆర్థిక సమీక్ష. విత్త సమీక్ష అండ్ ఆర్థిక సమీక్ష అండ్ టెక్నికల్ అప్రైజల్. టెక్నికల్ అప్రైజల్, సో దీనే సాంకేతిక సమీక్ష. సాంకేతిక సమీక్ష అండ్ మేనేజరియల్ అప్రైజల్. నిర్వహణ సమీక్ష. నిర్వహణ సమీక్ష అండ్ అలాగే కమర్షియల్ అప్రైజల్ వాణిజ్య సమీక్ష. ఓకే, వాణిజ్య సమీక్ష అండ్ ఆపరేషనల్ అప్రైజల్. ఆపరేషనల్ అప్రైజల్, ఆపరేషనల్ సమీక్ష. ఓకే, అండ్ సో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ అంటే పర్యావరణ సమీక్ష. పర్యావరణ సమీక్ష, సో ముఖ్యంగా ఒక ప్రాజెక్టు సానుకూలతను పరీక్షించి సో ప్రాజెక్టుపై మరింత పెట్టుబడిని వినియోగించాలంటే సో ఈ అంశాలను ఖచ్చితంగా పరిగణించాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటంటే ఫైనాన్షియల్ అప్రైజల్ అండ్ ఎకనామికల్ అప్రైజల్ అండ్ టెక్నికల్ అప్రైజల్ అండ్ మేనేజరియల్ అప్రైజల్ అండ్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ అప్రైజల్ అండ్ కమర్షియల్ అప్రైజల్ అండ్ ఆపరేషనల్ అప్రైజల్. సో సో ఈ వీటినన్నింటినీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ సో ముఖ్యంగా దీంట్లో ఈ ఫైనాన్షియల్ అప్రైజల్ అండ్ ఎకనామికల్ అప్రైజల్. సో ఈరోజు మనం ఈ ఫైనాన్షియల్ మరియు ఎకనామికల్ అప్రైజల్ కోసం మాట్లాడుతున్నాం. సో విత్త సమీక్ష అలాగే ఆర్థిక సమీక్ష. So first one, financial appraisal. విత్త సమీక్ష. ఓకే, సో ఇక్కడ ఫైనాన్షియల్ అప్రైజల్ అంటే ముఖ్యంగా భారీ వ్యయం ఉన్న ప్రాజెక్టులను సో అమలుపరచడం అనేది వ్యూహాత్మక నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. సో ఎందుకంటే ఈ నిర్ణయం అనేది దీర్ఘకాలానికి సంబంధించినది అండ్ అలాగే సులభంగా వెనక్కి తీసుకోలేనిది కాబట్టి భారీ మూలధనం అవసరమైన ప్రాజెక్టులను తప్పకుండా అంశాల దృష్ట్యా సమీక్షించాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రతిపాదిత ప్రాజెక్టును విజయవంతంగా అమలుపరచాలంటే సో విత్త సమీక్షను అంటే ఫైనాన్షియల్ అప్రైజల్ను తప్పకుండా చేపట్టాలి. సో వివిధ విత్తాంశాలు అంటే వివిధ విత్తాంశాలు అంటే వ్యయాంచనాలు,
వ్యయ అంచనాలు అలాగే ఉత్పత్తి అంచనాలు, వ్యయ అంచనాలు, ఉత్పత్తి అంచనాలు, లాభదాయకత విశ్లేషణ లాభదాయకత విశ్లేషణ అలాగే లాభదాయకత సూచనలు. సో లాభదాయకత సూచనలు సంపూర్ణంగా పరీక్షించి ప్రాజెక్ట్ యొక్క లాభదాయకత సూచనలు సంపూర్ణంగా పరీక్షించి ప్రాజెక్ట్ యొక్క విత్త సానుకూలతను నిర్ధారించాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విత్త సానుకూలతను అధ్యయనం చేయడంలో లాభదాయకత అనేది ఈ లాభదాయకత విశ్లేషణ ఎక్కువగా కూడా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ లాభదాయకత విశ్లేషణ కనుక చూస్తే అంటే ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, అంటే లాభదాయకత విశ్లేషణ. సో దీనిలో ముఖ్యంగా పేబ్యాక్ పీరియడ్ అండ్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, okay, first one payback period and another one is average rate of return and another one is net present value. Net present value, so దీన్ని PBP అంటారు, payback period. సో దీన్ని average rate of return ARR, ట్రిపుల్ ఆర్ కాదు ARR. సో దీన్ని NPV అంటారు. సో ఇవి ముఖ్యంగా ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, సో లాభదాయకత విశ్లేషణలో. సో మర్చిపోయాను, ఇంకోటి ఉంది. సో ఇంకోటి బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ అండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, సో ముఖ్యంగా సంస్థ యొక్క ధ్యేయాలు, ఈ సంస్థ యొక్క ధ్యేయాలను దృష్టిలో ఉంచుకుని నిర్దిష్టంగా ప్రాజెక్ట్ యొక్క ధ్యేయాలను పరిగణలోకి తీసుకుని సో లాభదాయకత విశ్లేషణ చేపట్టాల్సి ఉంటుంది. సో ఈ విశ్లేషణ ద్వారా లాభదాయకత సూచనలు కూడా లెక్కించవచ్చు, తద్వారా ప్రాజెక్టు యొక్క విత్త సానుకూలతను అంచనా వేయవచ్చు. ఓకే, అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ యొక్క విత్త సానుకూలతను అంచనా వేసి లాభదాయకతను నిర్ధారించే వివిధ పద్ధతులు కూడా సో ఈ విధంగా వివరించడం అయింది. సో అవి ఏంటంటే ఫస్ట్ పేబ్యాక్ పీరియడ్. ఓకే, పేబ్యాక్ పీరియడ్ అంటే తిరిగి చెల్లించు కాదు. అలాగే సెకండ్ వన్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే సగటు ప్రతిఫలం రేటు. మూడవది నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటే నికర ప్రస్తుత విలువ. ఓకే, అండ్ బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ BCA. బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ అంటే ప్రయోజన వ్యయ నిష్పత్తి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇట్ మీన్స్ సింప్లీ డినోటెడ్ యాజ్ IRR. అంటే సో అంతర్గత ప్రతిఫలం రేటు.
ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే అంతర్గత ప్రతిఫలం రేటు. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా సో పీబీపీ అంటే పే బ్యాక్ పీరియడ్ కోసం చర్చిస్తే అంటే తిరిగి చెల్లించు కాలం. ఈ తిరిగి చెల్లించు కాలం అంటే సో ఇక్కడ ఒక ప్రాజెక్ట్ యొక్క లాభదాయకతను విశ్లేషణ చేయడానికి సంప్రదాయబద్ధమైన పద్ధతే ఈ తిరిగి చెల్లించు కాలం పద్ధతి. అంటే దీనిని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అండ్ అలాగే ఇది బహుళ ప్రచారంలో ఉన్న పద్ధతి కూడా. సో ప్రాజెక్ట్ యొక్క ఆదాయం నుండి అసలు పెట్టుబడి మొత్తాన్ని రాబట్టుకోవడానికి సో అవసరమైన కాలాన్ని తిరిగి చెల్లించు కాలం అని అంటారు. సో ఉదాహరణకి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒకవేళ ఒక ప్రాజెక్ట్ యొక్క అసలు పెట్టుబడి ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షలు అయితే సో 4 సంవత్సరాల ఆర్థిక జీవితకాలంలో వార్షిక ఆదాయం వచ్చే నగదు స్థిరంగా సో 4 లక్షలుగా ఉన్నట్లయితే సో తిరిగి చెల్లించు కాలం 2.5 సంవత్సరాలుగా దాన్ని చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 లక్షలు బై 4 లక్షలు. సో తిరిగి చెల్లించు కాలాన్ని మదింపు చేయడానికి సో మనం ఈ ఒక సూత్రాన్ని ఉపయోగించవచ్చు. అంటే ఇక్కడ తిరిగి చెల్లించు కాలం అంటే పే బ్యాక్ పీరియడ్ PBP ఓకే ఈజ్ ఈక్వల్స్ టు అంటే సంవత్సరాల్లో అది కూడా ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్స్లో అసలు పెట్టుబడి వ్యయంపై వార్షికంగా వచ్చే నగదు. వార్షికంగా వచ్చే నగదు. సో దీని ద్వారా ఇలా వార్షికంగా వచ్చే నగదు గణన చేయడానికి స్థూల అర్జనం నుండి మొత్తం ఆపరేటింగ్ వ్యయాలను అంటే తరుగుదలను మినహాయించి సో తీసివేయాల్సి ఉంటుంది. ఒకవేళ వార్షిక ఆదాయం ఒకే విధంగా లేనట్లయితే ఈ ప్రాజెక్టుపై పెట్టుబడిగా పెట్టిన మొత్తాన్ని ఎన్ని సంవత్సరాల ఆదాయంతో తిరిగి చెల్లించే అవకాశం ఉంటుందో ఆ కాలాన్ని తిరిగి చెల్లింపు కాలంగా పరిగణించడం జరుగుతుంది. ఓకే, సో ముఖ్యంగా దీని యొక్క ప్రయోజనాలు మనం చూస్తే తిరిగి చెల్లింపు కాలం పద్ధతి ద్వారా లాభదాయకతను అంటే ప్రాఫిటబిలిటీని ఎనాలిసిస్ చేయడం వలన సో కొన్ని లాభాలు అనేవి సమకూరుస్తాయి. సో మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్ అనేది పూర్తి చేయకాలం అండ్ అలాగే ప్రాజెక్టు వ్యయం తక్కువగా ఉన్నప్పుడు ఈ పద్ధతి చాలా అనువైనదిగా చెప్పవచ్చు. అండ్ అలాగే ఇంకోటి చూస్తే ఈ పద్ధతిని ఆచరించడం చాలా సులువు అండ్ అలాగే అర్థం చేసుకోవడం కూడా ఎలాంటి సందిగ్ధత ఉండదు. ఓకే, సో ఎక్కువ నష్టభయంతో కూడుకున్న ప్రాజెక్టులకు ఈ పద్ధతి చాలా ఉపయోగకరమైనది కూడా చెప్పుకోవచ్చు. సో త్వరగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఈ పద్ధతిని అన్వయం చేయవచ్చు కూడా. అండ్ అలాగే మూలధన వ్యయ ప్రాజెక్టులో వినియోగించిన నగదు పెట్టుబడిని త్వరితగతిన పొందడానికి అండ్ అలాగే సంస్థకు నగదు కొరత ఉన్నప్పుడు ఈ పద్ధతి అత్యంత ఉపయోగకరమైనదిగా కూడా చెప్పవచ్చు. అలాగే ప్రాజెక్టు యొక్క తిరిగి చెల్లింపు కాలంలో వచ్చే నగదు సో ఈ నగదును పరిగణించడం జరుగుతుంది. కాబట్టి అంచనాలు నమ్మశక్యంగాను అలాగే ఫలితాలు ఖచ్చితంగానే ఉంటాయి. సో విదేశీ పెట్టుబడులను నిర్ణయించడానికి ఈ పద్ధతి చాలా అనుకూలమైనదని కూడా చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా విదేశాలలో రాజకీయ అనిశ్చిత నెలకొని ఉన్నప్పుడు సరైన పెట్టుబడి నిర్ణయం చేయడంలో ఈ పద్ధతి ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది పే బ్యాక్ పీరియడ్. అండ్ రెండవది యావరేజ్ రిటర్న్ ఆఫ్
యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే సగటు ప్రతిఫలం రేటు. సో ఈ పద్ధతి తిరిగి చెల్లించు కాలం పద్ధతి కంటే మెరుగైన పద్ధతిగా దీన్ని చెప్పుకోవచ్చు, ఈ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, సో అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క పూర్తి జీవిత కాలంలో అర్జనలను ఈ పద్ధతి అనేది పరిగణించడం జరుగుతుంది. సో ప్రారంభంలో ఆస్తుల మొత్తం విలువ అంటే ఆస్తుల విలువ ముగింపు కాలంలో ఆస్తుల విలువ యొక్క సగటునే సగటు పెట్టుబడిగా చెప్పవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూలధన పెట్టుబడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 లక్షలు అనుకోండి. అంటే ప్రాజెక్ట్ ఆపరేటింగ్ జీవితకాలం ఒక 200 lakhs అనుకుంటే మూలధన ప్రాజెక్టు ఒక 10 years అనుకోండి. సో 10 సంవత్సరాల తర్వాత అవశేష విలువ శూన్యంగా భావించి పన్ను చెల్లింపు తర్వాత అంచనా వేసిన లాభం రూపాయలు 20 లక్షలుగా మొదటి 5 సంవత్సరాలకు అండ్ తర్వాత 5 సంవత్సరాలకు 15 లక్షలుగా ఉంటుందని ఊహిస్తే సో పెట్టుబడిపై ప్రతిఫలాన్ని సో మనం ఎలా గణన చేయవచ్చు అంటే ఇక్కడ ఏఆర్ఆర్ అంటే యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్, ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సో వార్షిక సగటు లాభం బై వార్షిక సగటు పెట్టుబడి. వార్షిక సగటు లాభం బై వార్షిక సగటు పెట్టుబడి ఇంటూ 100. ఓకే, సో మనం మనకున్నది ఎంత ఇక్కడ 20 into 5 ప్లస్ 15 into 5 5 సంవత్సరాలకి ఒకటి 20 లక్షలు ఒకటి 15 లక్షలు కదా. అంటే దీన్ని డివైడెడ్ బై 10 years మొత్తం బై 200 ప్లస్ 0 ప్లస్ 2 ఇంటూ 100 కదా 100. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? సో దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 17.5 ఎంత వస్తుంది? 17.5 బై 100 into 100 is equals to 100 and cancel both is equals to 17.5% వస్తుంది. ఓకే, సో ఇక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది సో బ్యాంక్ అప్పు రేటు కంటే ఎక్కువగా ఉండడమే కాకుండా కంపెనీ యొక్క కనీస ఆమోదిత లాభదాయకత రేటు కంటే ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది, ఎక్కువగా ఉండాలి. ఓకే, సో ఆ తర్వాత ఆ నెట్ ప్రెజెంట్ వాల్యూ కనుక చూస్తే అంటే నికర ప్రస్తుత విలువ నెట్ ప్రెజెంట్ వాల్యూ. సో దీంట్లో ఇంతవరకు చర్చించిన 2 పద్ధతుల్లో ద్రవ్యం యొక్క కాల విలువను పరిగణలోకి తీసుకోబడలేదు. సో ఈ రెండింటి కోసం మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ రెండింటిలోనూ ద్రవ్యం యొక్క కాలపరిమితి కోసం మనం ఇప్పుడు పరిగణలోకి తీసుకోవడం కనపడలేదు. ఓకే, సో ఈరోజు రూపాయి ఉన్న విలువతో పోలిస్తే 1 సంవత్సరం తర్వాత అదే రూపాయి విలువ అనేది తగ్గిపోతుంది. సో ఎందుకంటే తర్వాత 1 సంవత్సర కాలంలో ఆ రూపాయి వడ్డీని సంపాదించుకుంటుంది కాబట్టి తర్వాత సంవత్సరంలో ప్రస్తుత రూపాయి విలువ తక్కువగా ఉంటుంది. సో ఈ తక్కువ మొత్తం సంవత్సరపు వడ్డీకి సమానమని కూడా చెప్పవచ్చు. సో అదేవిధంగా ప్రస్తుత కాలంలో భవిష్యత్ రూపాయి విలువ ఎంత ఉంటుందో నిర్ణయించాలంటే ఆ కాలానికి అనువర్తించే వడ్డీ రేటుతో డిస్కౌంట్ చేసి చెప్పాల్సి ఉంటుంది. అంటే ప్రస్తుత ప్రాజెక్టు వ్యయం కంటే మించి నగదు ప్రవాహాల ప్రస్తుత విలువ
ఆ ప్రస్తుత విలువను ఈ నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటారు. సో భవిష్యత్తులో రాబోయే నికర ప్రస్తుత విలువను సో మనం కనుక గణన చేస్తే PV is equals to S into 1 by 1 plus R whole power T. Sorry, plus అంటే ఇక్కడ PV అనేది ప్రెసెంట్ వాల్యూ, ప్రస్తుత విలువ. ఓకే, ఎస్ అనేది నగదు ప్రవాహం అంటే క్యాష్ ఫ్లో, నగదు ప్రవాహం. అండ్ టీ అనేది టైం, కాలం. అలాగే ఇక్కడ ఆర్ అనేది డిస్కౌంట్ రేట్గా కూడా వ్యవహరిస్తుంది. డిస్కౌంట్ రేట్ ఆర్ వడ్డీ రేట్. సో ఈ నికర నగదు ప్రవాహం ప్రస్తుత విలువల మొత్తం ప్రాజెక్టు సో నికర ప్రస్తుత విలువను అనే దాన్ని సూచిస్తుంది. ఓకే, సో తర్వాత బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్. ఈ బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ అంటే ప్రయోజన వ్యయ నిష్పత్తి కదా, ప్రయోజన వ్యయ నిష్పత్తి. ఓకే, సో ఈ నికర ప్రస్తుత విలువ పద్ధతి యొక్క మార్పు స్వరూపమే ప్రయోజన వ్యయ నిష్పత్తి. అంటే ఈ నికర ప్రస్తుత విలువ పద్ధతి యొక్క మార్పు స్వరూపమే ప్రయోజన వ్యయ నిష్పత్తి పద్ధతి. సో స్థూల డిస్కౌంట్ చేయబడిన ప్రయోజనాలు ఈ వ్యయాల యొక్క నిష్పత్తిని ప్రయోజన అలాగే వ్యయ నిష్పత్తి అని అంటారు. సో కావున దీనినే NPV అంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ యొక్క విస్తరణగా కూడా చెప్పవచ్చు. సో దీనిని కనుక అంటే దీన్ని మ్యాథమెటికల్ రూపంలో లేదా శాతాల రూపంలో వ్యక్తపరుస్తారు. సో ఇక్కడ BCRను లెక్కించడానికి ఈ BCRను లెక్కించడానికి సో ఒక కింద సూత్రాన్ని ఉపయోగిస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సూత్రం కనుక చూస్తే దీన్ని లెక్కించడానికి ఒక ఈక్వేషన్, ఒక ఫార్ములా అనే దాన్ని యూజ్ చేస్తారు. సో అది BCR is equals to P by C into 100. P by C into 100. ఓకే, సో ఇది లేదా లాభదాయకత సూచి PI is equals to B minus C by C into 100 means PI is equals to B minus C by C into 100. సో అంటే ఇక్కడ ఈ B అనేది డిస్కౌంట్ చేయబడిన స్థూల ప్రయోజనాలు. ఈ B డిస్కౌంట్ చేయబడిన స్థూల ప్రయోజనాలు. ఇక్కడ ఈ C అనేది డిస్కౌంట్ చేయబడిన స్థూల వ్యయం. ఇది డిస్కౌంట్ చేయబడిన స్థూల ప్రయోజనాలు, ఇది డిస్కౌంట్ చేయబడిన స్థూల వ్యయం. ఓకే, సో ఈ పద్ధతిలో BCR ఎక్కువగా ఉంటే ప్రాజెక్టు మంచిదని కూడా చెప్పవచ్చు. అంటే ఆమోదించే ప్రాజెక్టుల యొక్క ప్రయోజన వ్యయ నిష్పత్తి 1 కంటే ఎక్కువగా ఉండాలి. సో లాభదాయకత ఆధారంగా ప్రాజెక్టులను ర్యాంకింగ్ చేయడానికి ఈ BCR పద్ధతి అత్యంత ఉపయోగకరమైనదిగా కూడా చెప్పుకోవచ్చు. సో నికర ప్రస్తుత విలువ పద్ధతి యొక్క పరిమితులను ఈ పద్ధతి కూడా వర్తిస్తాయి. ఓకే, అండ్ తర్వాత చూస్తే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ IRR అంటే అంతర్గత ప్రతిఫలం రేటు. సో ఈ అంతర్గత ప్రతిఫలం రేటు పద్ధతిని అనేక పేర్లతో వ్యవహరిస్తారు. అంటే అది పెట్టుబడిపై రాబడి పద్ధతి,
అంటే yield on investment method అర్థం. yield on investment method అంటే మూలధన ఉత్పత్తి సామర్థ్య పద్ధతి అండ్ మార్జినల్ ఎఫిషియన్సీ ఆఫ్ క్యాపిటల్ మెథడ్, ప్రతిఫలం రేటు పద్ధతి అంటే రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్, అలాగే సర్దుబాటు చేసిన కాలపు ప్రతిఫలం రేటు పద్ధతి అంటే టైం అడ్జస్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ మెథడ్ అంటే అండ్ డిస్కౌంట్ చేయబడిన నగదు ప్రవాహ పద్ధతి అంటే డిస్కౌంట్లు క్యాష్ ఫ్లో మెథడ్. సో అండ్ రాబడి పద్ధతి అంటే ఈల్డ్ మెథడ్. సో ఇలా మొదలైనవి. సో తెలిసినటువంటి పెట్టుబడి వ్యయం, ఈ తెలిసినటువంటి పెట్టుబడి వ్యయం అనేది ఈ నగదు ప్రవాహాల వివరాల ఆధారంగా తెలియనటువంటి ప్రతిఫలం రేట్లు లెక్కించడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. సో వచ్చే నికర నగదు ప్రవాహాలను ఏ రేటుతో డిస్కౌంట్ చేస్తే వాటి ప్రస్తుత విలువల మొత్తం పెట్టుబడికి సమానం అవుతుందో అలాంటి వడ్డీ రేట్ను అంటే ఆ నెట్ ప్రెజెంట్ వాల్యూను శూన్యానికి తగ్గించే వడ్డీ రేట్ను, జీరోకి తగ్గించే వడ్డీ రేట్ను ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఐఆర్ఆర్ అని అంటారు. సో ఇక్కడ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ లెక్కించడానికి గాను ప్రప్రథమంగా వార్షిక అమ్మకాల నుండి సో తరుగుదల తప్ప మిగతా వ్యయాలను తీసివేయడం ద్వారా నికర నగదు ప్రవాహాన్ని అంటే క్యాష్ ఫ్లో నిర్ధారించాలి. సో రెండవ దశలో మూలధన వ్యయాన్ని నిర్ణయించాల్సి ఉంటుంది. అండ్ అలాగే మూడవ దశలో మనం చూస్తే సరైన వడ్డీ రేటును ఉపయోగిస్తూ ఈ నికర నగదు ప్రవాహం యొక్క ప్రస్తుత విలువను పొందాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఈ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్, ఈ పేబ్యాక్ పీరియడ్ అండ్ యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ నెట్ ప్రెజెంట్ వాల్యూ, బెనిఫిట్ కాస్ట్ అనాలిసిస్ అండ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అండ్ తర్వాత ఎకనామికల్ అప్రైజల్ ఆర్థిక సమీక్ష. Then now we will discuss about economical appraisal. ఆర్థిక సమీక్ష. సో ఈ ఆర్థిక సమీక్ష కనుక మనం చూస్తే ముఖ్యంగా సాధ్యత నివేదికలో తెలియజేసిన విధంగా కాకుండా ప్రాజెక్ట్ యొక్క సమగ్ర షెడ్యూల్ను, వ్యయ అంచనాలను మార్చాల్సి రావచ్చు. అంటే ఈ మార్పు ప్రాజెక్ట్ యొక్క లాభదాయకతను కూడా మార్చివేస్తుంది. సో ప్రాజెక్టు పనిలో పురోగతి ఏర్పడుతున్న కొద్దీ అనేక మార్పులు అనేవి పరిణమించవచ్చు. సో అయినా ప్రాజెక్ట్ ఆర్థిక సానుకూలతను అనేదాన్ని కంపల్సరీగా కలిగి ఉండాల్సి ఉంటుంది. సో ప్రాజెక్ట్ పూర్తవడానికి ఏ అంశాలు అయితే ప్రభావితం చేస్తాయని అంచనాలు వేసినప్పటికీ మారుతున్న పరిస్థితులు ఆ అంచనాలను తారుమారు చేయవచ్చు. సో కాబట్టి ఈ ప్రాజెక్ట్ యొక్క కాల అంచనాలు, వ్యయ అంచనాలు మారినప్పుడల్లా ఆర్థిక సానుకూలత అనేది ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. సో ఆర్థిక సానుకూలత అంటే అలాగే ఆర్థిక సాధ్యతను అంటే ఈ సమాజ దృష్టిలో లేదా మొత్తం ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సానుకూలతను కేవలం ఆర్థిక అంశాల దృష్ట్యా కాకుండా విస్తృత పరిధిలో దీనిని చేపట్టాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా దీనిని సామాజిక వ్యయ ప్రయోజన విశ్లేషణ అంటే సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ అని కూడా అంటారు. సో ఇక్కడ ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ను ఆర్థిక విశ్లేషణ అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. సో మొత్తం సమాజం దృష్ట్యా పెట్టుబడి ప్రాజెక్టుల సమీక్ష జరపడానికి రూపొందించిన పని కార్యక్రమాన్ని ఈ సామాజిక వ్యయ అలాగే ప్రయోజన విశ్లేషణ అని అంటారు. సో ముఖ్యంగా ఈ సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ ప్రాముఖ్యత దాని ఆవశ్యకత ముఖ్యంగా ఏంటి అంటే సో ఈ SCB అంటే సోషల్ కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్లో ప్రాజెక్ట్ యొక్క సామాజిక వ్యయాలను
ప్రయోజనాలను విశ్లేషించడానికి దృష్టిని కేంద్రీకరిస్తారు. అండ్ అలాగే ఎస్సీబీఐ యొక్క ఆవశ్యకత సో కొన్ని కారణాల వల్ల పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. సో అవి ఏంటి అంటే పెట్టుబడులను సమీక్షిస్తుంది, పెట్టుబడులను సమీక్షిస్తుంది అండ్ అలాగే వ్యక్తిగత ప్రాజెక్టులను సమీక్షించడం, వ్యక్తిగత ప్రాజెక్టులను సమీక్షించడం అండ్ తర్వాత అసంపూర్ణ పోటీ, అసంపూర్ణ పోటీ అలాగే బహిర్గత అంశాలు, బహిర్గత అంశాలు అండ్ పన్నులు, సబ్సిడీలు, పన్నులు, సబ్సిడీ అండ్ అలాగే దాని యొక్క వినియోగం, పొదుపు, వినియోగం, పొదుపు అలాగే సో సమాజం యొక్క యోగ్యమైన కోరికలు, సమాజం యొక్క సమాజం యొక్క యోగ్యమైన కోరికలు కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి ఎకనామికల్ అప్రైజల్. సో దిస్ ఈస్ అబౌట్ ది ఎకనామికల్ అప్రైజల్ అండ్ సో this is all about the financial appraisal and economical appraisal అంటే విత్త సమీక్ష మరియు ఆర్థిక సమీక్ష, విత్త సమీక్ష మరియు ఆర్థిక సమీక్ష. ఓకే, థ్యాంక్ యూ.